అందరికీ నమస్కారం. మా ఛానల్కు తిరిగ స్వాగతం. ఈ వీడియోలో మన నాయకుల పరస్పర విరుద్ధ ప్రకటనల వెనుక అసలు కథ ఏమిటి? దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న మరియు అందరినీ ఆశ్చర్యపరిచే ఒక ఆసక్తికరమైన అంశముంది. వేలాది మంది పెన్షనర్లను మరియు వారి కుటుంబాలను ప్రభావితం చేసే ఈపీఎస్ 95 పెన్షన్ సమస్య గురించి మనం లోతుగా పరిశీలిస్తున్నాము. మన నాయకుల పరస్పర విరుద్ధ ప్రకటనల వెనుక అసలు కథ? ఇది తప్పుడు సమాచారం లేదా తప్పు సమాచార మార్పిడికి సంబంధించిన సమస్యనా? పూర్తి వీడియోను చూడండి, ఎందుకంటే ఈ వీడియో చివరి నాటికి మీకు స్పష్టమైన అవగాహన ఉంటుంది మరియు ఈ ముఖ్యమైన సమస్యపై కొత్త దృక్పథం కూడా ఉండవచ్చు. అంశంలోకి వెళ్లే ముందు మీరందరూ మా ఛానల్కు సభ్యత్వాన్ని పొంది మాకు మద్దతు ఇవ్వాలని మేము అభ్యర్థిస్తున్నాము. మీలో చాలామంది చూసినట్లుగా అరుణ్ జైట్లీ పదవీకాలంలో ఈపీఎస్ 95 పెన్షన్కు సంబంధించి ఎటువంటి సమస్యలు పెండింగ్లో లేవని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల పేర్కొన్నారు. కనీస పెన్షన్ పెంపుపై సరైన నిర్మాణం లేదని కూడా ఆమె ప్రస్తావించారు. కాబట్టి ఈపీఎస్ 95 పెన్షనర్లకు దీని అర్థమేమిటి మరియు పెన్షనర్ల ఆందోళనలు పూర్తిగా పక్కన పెట్టబడినట్లు కనిపిస్తోంది. ఇప్పుడు పెన్షనర్లందరూ తన సమావేశాలలో కమాండర్ అశోక్ రావు సాహబ్ చేసిన ప్రకటనలను హైలైట్ చేస్తున్నారు. ప్రభుత్వం మరియు ఆర్థిక మంత్రి పెన్షనర్లకు ఇచ్చిన హామీలు ఉన్నాయని ఆయన స్పష్టంగా నొక్కి చెబుతున్నారు. ఈ వైరుధ్యం కొన్ని తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఆర్థిక మంత్రికి తప్పుడు సమాచారం ఇచ్చారా లేదా? ఈ సమస్యను పొడిగించడానికి మరేదైనా ఉందా? ఈ డిస్కనెక్ట్ పెన్షనర్లలో నిరాశకు దారితీస్తుంది. వీరిలో చాలామంది ఇప్పుడు కమాండర్ అశోక్ రావు సాహబ్ను నిందిస్తున్నారు. కానీ న్యాయంగా చెప్పాలంటే కమాండర్ సాహబ్ వారి హక్కుల కోసం శ్రద్ధగా పనిచేస్తున్నారు. రాజకీయ భాష తరచుగా తప్పుదారి పట్టించేదని గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం మరియు పెన్షన్ల సమస్య పరిష్కారం కాకుండానే ఉన్నప్పటికీ ప్రత్యక్ష సంభాషణ యొక్క ఆవశ్యకతను నొక్కి చెప్పాలి. మిత్రులారా, మనం ఆర్థిక మంత్రిని కొన్ని కఠినమైన ప్రశ్నలు అడగాలి. ఎటువంటి హామీలు లేకపోతే దేశవ్యాప్త ఉద్యమానికి ముందు సమావేశం ఎందుకు జరిగింది? మన్సుఖ్ మాండవ్య జీ పెన్షనర్లు ఓపికగా ఉండాలని మరియు ఒక పరిష్కారం రాబోతోందని హామీ ఇచ్చారు. కాబట్టి వారి ఆందోళనలను ఈ అకస్మాత్తుగా తోసిపుచ్చడం ఎక్కడి నుండి వచ్చింది? పెన్షనర్లు చాలా కాలంగా ఓపికగా ఉన్నారు మరియు ఇది పారదర్శకతకు సమయం. ఆసక్తికరంగా, మన ప్రతిపక్ష ఎంపీలు ఈ ప్రశ్నలను సమర్థవంతంగా నిర్వహించడానికి ముందుకు వస్తున్నారు, పెన్షనర్లకు మద్దతు ఇస్తున్నారు. ఈ పెరుగుతున్న మద్దతు ప్రభుత్వం నుండి నమ్మకాన్ని దూరం చేసి ప్రతిపక్షం వైపు మళ్లించవచ్చు. కమాండర్ సాహిబ్ ఈ సమస్యలను పరిష్కరించగల ప్రభుత్వ సామర్థ్యాన్ని విశ్వసించారని హైలైట్ చేయడం చాలా అవసరం. కాని మనం ఎంతకాలం వేచి ఉండగలం? ఈపీఎస్ 95 పెన్షనర్ల ప్రధాన డిమాండ్లను మర్చిపోకూడదు. వారు తమ వృద్ధ సహచరులకు కరువు భత్యం మరియు వైద్య సౌకర్యాలతో పాటు 7,500 రూపాయలు కనీస పెన్షన్ కోసం తమ అభ్యర్థనను స్పష్టంగా పేర్కొన్నారు. దాని పౌరులను జాగ్రత్తగా చూసుకోవడం ప్రభుత్వ బాధ్యత కాదా? వారు దశాబ్దాలుగా ఈ దేశానికి దోహదపడ్డారు మరియు ఇప్పుడు వారు తమ డిమాండ్ను సరిగ్గా కోరుకుంటున్నారు. సో, మిత్రులారా, వీటన్నిటి నుండి ఏమి నేర్చుకోవచ్చు? ఈపీఎస్ 95 పెన్షనర్లు కేవలం గణాంకాలు కాదు. వారు సేవ చేయడానికి తమ ప్రాణాలను అర్పించిన కష్టపడి పనిచేసే వ్యక్తులు. వారు అందించిన నిధులు కేవలం లెడ్జర్లోని సంఖ్యలు కాదు. వారు కష్టపడి సంపాదించిన డబ్బును సూచిస్తారు. ప్రభుత్వం వినడానికి మరియు బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన సమయమిది. ఈ పరిణామాలపై మీ ఆలోచనలను క్రింద వ్యాఖ్యలలో పంచుకోండి. ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా అనిపిస్తే దయచేసి మరిన్ని నవీకరణల కోసం మా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు.